మరి నువ్వు ఆయనకి పెళ్ళమైన రోజు ఎప్పుడు? ఆ రోజే ఈ రోజు. అయితే మొగుడు పెళ్ళాము ఇద్దరు ఒకే రోజున అవుతారన్నమాట. ఆ పాయసం ఎలా ఇవ్వు, తీసుకోమ్మా. नमस्कार, मैं हूं प्रीति और आप देख रहे हैं जी न्यूज। बुलेटिन में अब एक ब्रेकिंग न्यूज है। झारखंड माजी सीएम रक्षण शाఖ मंत्री दादाजी కిడ్నాప్, అపహరణ. జైల్లో ఉన్న అఫ్జల్ గనీని విడుదల చేయాలని టెర్రరిస్టుల డిమాండ్. దాదాజీని చంపేస్తామని హెచ్చరిస్తున్న టెర్రరిస్టులు. ప్రధానమంత్రితో రక్షణ శాఖ మంత్రి ఎమర్జెన్సీ మీటింగ్. నా మొగుడు సపోర్ట్ తో ఈ ప్రభుత్వం నడుస్తుంది. నా మొగుడిని టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తే వీళ్ళు గాజులు తొలగించుకొని చూస్తున్నారా? 24 గంటల్లో టెర్రరిస్టుల కోరికలు తీర్చి నా మొగుడిని నాకు అప్పగించాలి. లేకుంటే మా పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటాం. ఈ ప్రభుత్వం కూలిపోతుంది. నో సార్, ఎట్టి పరిస్థితుల్లోనూ అఫ్జల్ గనీని విడుదల చేయడానికి వీల్లేదు. ఫెయిల్, బట్ ఆర్మీ షుడ్ నెవర్ ఫెయిల్ సార్. యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇలా చేయకపోతే ప్రభుత్వం కూలిపోతుంది. కూలిపోనివ్వండి సార్, ప్రభుత్వాలు వస్తాయి, కూలిపోతాయి. అలాంటి ప్రభుత్వాలు కూలిపోతే ప్రజల్ని కాపాడాల్సింది ఆర్మీ. మనం సార్, మనం కూలిపోకూడదు సార్. మనం కూలిపోతే జాతి కూలిపోతుంది. ఇలా ఒక టెర్రరిస్ట్ను వదిలేస్తే జాతికి నష్టం జరుగుతుంది సార్. అఫ్ కోర్స్, కానీ ఆ దాదాజీ వెనకాల 40 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ డిసిషన్. ఓకే సార్, నాకు 48 గంటలు టైం ఇవ్వండి. దేనికి? నేను వెళ్ళి దాదాజీని విడిపించుకుని తీసుకొస్తాను. అది సాధ్యపడే పని కాదు సార్. నేను అడిగింది 48 గంటలు. 48 గంటల్లో నేను వెళ్లి అతన్ని తీసుకురాకపోతే నేను లేననుకోండి, అఫ్జల్ గనీని వదిలేయండి. ఐ నీడ్ యువర్ ఆర్డర్ సార్. ఓకే సార్, మేజర్ సార్. ఎస్ సార్. దాదాజీతో పాటు అతని కూతుర్ని కూడా కిడ్నాప్ చేశారు. ఇద్దరిని తీసుకురావాలి. ఎస్. पानी पानी प्लीज. थोड़ा पानी पिलाना भाई. अरे चुप. ధర్మం అయితే నిన్ను కాపాడకూడదు, వృత్తి ధర్మం అయితే నిన్ను కాపాడాలి. ధర్మం కంటే వృత్తి ధర్మాన్ని గౌరవిస్తాను నేను. మేజర్ జయసింహను అభినందించిన మంత్రి ఆర్మీ చీఫ్. జయసింహకు మహావీర చక్ర ఇవ్వాలని ప్రభుత్వానికి ఆర్మీ చీఫ్ సిఫారసు చేసినట్టు సమాచారం. वीरा, हम नहीं आया तो और कौन आएगा? నువ్వేం చెప్పావు? అఫ్జల్ గనీని విడుదల చేయాలంటే నిన్ను కిడ్నాప్ చేయమన్నావు. చేశాం, కానీ గనీ జైల్లోనే ఉన్నాడు. నువ్వు వచ్చేసావు. అది చిన్న మిస్టేక్. నో మిస్టేక్. డీల్ ఫెయిల్ అయ్యావు. అందుకే ఆర్గనైజ్ చేసి నీ కూతురిగా రజియా సుల్పించాం. రజియా,
ఇక నుంచి అఫ్జల్ గనీని విడుదల చేసే ఆపరేషన్ ని రజియా చేస్తుంది. ఇదే చాలా కష్టం. అరే చూప్, ఇది మామూలు ఆడది కాదు, ఫైర్ బ్రాండ్ ఉమెన్. You are under arrest. Why? Terrorist activities. Oh. Excuse me. Can I come out, please? Why not? Don't move. I want my dress. Excuse me. Can you zip me up, please? అబ్దుల్ గనీని మళ్లీ తప్పించాలని నవాఖైదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అతన్ని ఏ ప్లేస్ లోనూ 24 గంటల మించి ఉంచరాదు. అతన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా షిఫ్ట్ చేయాలో ప్రోగ్రామ్ చేసి చిప్పిస్తాను. నువ్వే ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది నీ మధ్య నా మధ్య ఉండాలి, ఎవరికి తెలియకూడదు. ఓకే? Yes, sir. रजिया, ऑपरेशन शुरू करो. किससे? जय सीमा से. ठीक है. ఏం చేయాలో దానికి తెలుసు. उसे गवर्नमेंट का ऑपरेशन, पॉलिटिकल ऑपरेशन सब तुम्हें करना है. गलती हुई तो 1 करोड़ दिया हुआ एडवांस वापस ले लेंगे. तुम्हारे परिवार के सब खत्म, सब लोग. जीजू, हमें टेररिस्ट डील से फायदा होगा. मेरे हाथ में 40 MP है, पता है ना. 40 మంది 400 ఎంపీలు కావాలి. నేను ప్రధానమంత్రిని కావాలి. ఈ డీల్ పూర్తయితే నేను ప్రధానమంత్రిని అవుతాను. Mr. Jaisimha, good evening. I'm waiting for you. దేనికి? మీ హెల్ప్ కి ఈ రోజు పార్టీ ఇస్తున్నా. సారీ, నాకు టైం లేదు. Nothing doing. You're coming. Come. నమస్తే. నమస్తే. మిస్టర్ జయసింహ గారు ఉన్నారా? ఆఫీస్కి వెళ్ళారు. మీరు? రజియా, ex-CM డాటర్. ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. మిస్టర్ జయసింహ కాపాడింది నన్ను, నా డాడీని. ఐ సీ. థ్యాంక్స్ చెప్తామని వచ్చాను. యువర్ హౌస్ ఇస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? మీరేం బాగా చేస్తారు? ఏదైనా చేస్తాను. లేటేనా? బాగా ఉండేది. ఓకే. 1 minute. సారీ, దిస్ గిఫ్ట్ ఇస్ ఫర్ యూ. Oh, thank you. I'll just come. Please sit down. Coming, sir. Right hand sir, trail place, sir. Over, sir.
అఫ్జల్ గనీ ఎస్కేప్ ఫ్రమ్ ద కస్టడీ. అసలు ప్రభుత్వం ఉందా లేదా? ఉంటే ఏం చేస్తోంది? మళ్ళీ వీడొకడు, వీడికి ఉరిశిక్ష వేశారు, కానీ వాడు తప్పించుకున్నాడు. వెంటనే అఫ్జల్ గన్ని 48 గంటల్లో ఉరి తీయాలి, లేకపోతే ప్రభుత్వానికి నా మద్దతు వివరించుకుంటాను. కానీ నా డీల్ పూర్తి చేశాను. ఎప్పుడు వీలైతే అప్పుడు నిన్ను పాకిస్తాన్ వెళ్తానంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్ అంటే కజకిస్తాన్ పంపిస్తాను. क्या हुआ? हम किसी भी स्थान में नहीं जाएंगे, यहीं, सिर्फ यहीं